హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నాకు తెలిసిన కొన్ని చిన్ని పురాణ గాథల గురించి, అదేనండి రాఖీ పండగ గురించి, దాని వెనుకున్న స్టోరీస్ గురించి తెలియచేద్దామని. అంతకంటే ముందు అసలు రాఖీ అంటే ఏంటి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను మీకు తెలియచేస్తాను. రాఖీ అనేది కేవలం ఒక దారం మాత్రమే కాదండి, ఇది రక్షణ, ప్రేమ, నమ్మకం అనే భావంతో ఏర్పడిన రక్షణ దారం. ఈ రక్షణ దారాన్ని సోదరునికి కట్టడం వలన ఆ సోదరుడు ఎల్లప్పుడూ సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అని ఒక ప్రార్థన దేవునికి చేస్తూ కట్టే ఒక రక్షణ దారం అండి. అదేవిధంగా సోదరుడు ఎల్లప్పుడూ నేను నీకు ఏ ఆపదలో అయినా తోడుగా ఉంటాను అని ఇచ్చే ఒక భరోసా, నమ్మకం అండి సోదరి. అసలు ఇదంతా ఎలా వచ్చింది, ఏంటి దీని వెనక స్టోరీస్ అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని ఏ భేదం లేకుండా జరుపుకునే పండుగల్లో ఈ రాఖీ కూడా ఒక పండగ. కృష్ణుడి నుంచి యమధర్మరాజు వరకు రాఖీ పండగకి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఈ రోజు రాఖీ పండగకి సంబంధించిన రక్షతో ముడిపడి ఉన్న ఆ కథలేంటో నేనైతే మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కృష్ణుడు ద్రౌపదికి సంబంధించిన కథ. మహాభారతంలో ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుందని. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. అది చూసిన వెంటనే ద్రౌపది తన చీర అంచును చించి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ దారం కేవలం వస్త్రం మాత్రమే కాదు, అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన వాగ్దానం. ప్రతీకగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, నిస్సహాయ సమయంలో శ్రీకృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడు. అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే ఇంద్రాణి గురించిన కథ. పురాణాల ప్రకారం దేవలోక అధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలైనప్పుడు అతని భార్య ఇంద్రాణి ప్రత్యేక మంత్రాలతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని మణికట్టుపై కట్టింది. ఆ దారం శ్రావణ పూర్ణిమ రోజున కట్టబడిన రక్షా సూత్రం. దీని తర్వాత ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడు. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే పరిమితం కాదు, రక్షణ యొక్క సంకల్పం ఏ సంబంధంలోనైనా ఉంటుంది అనేది ఇది రుజువు చేసిందండి. అంటే నమ్మకం ఉన్న చోట రక్షా సూత్రం అనేది పనిచేస్తుంది. మూడవ స్టోరీ ఏంటంటే వామనుడు, బలి, లక్ష్మీదేవిల సంబంధం. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిరాజు నుంచి 3 అడుగుల భూమిని అడిగినప్పుడు మొదటి పాదం భూమిపైన, రెండవ పాదము స్వర్గం పైన, మూడవ పాదం ఎక్కడ పెట్టను బలి చక్రవర్తి అని అడిగినప్పుడు ఆ బలి చక్రవర్తి నా శిరస్సు పైన పెట్టండి స్వామి అని అంటారు. అప్పుడు వామన రూపంలో ఉన్న మహావిష్ణువు అవతారంలోకి మారి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు బలి చక్రవర్తికి. ఆ వరం ఏంటంటే బలి చక్రవర్తి ఎల్లకాలము పాతాళ లోకానికి రాజుగా పరిపాలిస్తాడు. అప్పుడు బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువుని ఒక వరం అడుగుతాడు. అదేంటంటే శ్రీ మహావిష్ణువు ఎల్లకాలము కూడా ఆయనతో పాటే అక్కడే ఉండాలి అని అడుగుతారు. శ్రీ మహావిష్ణువు దానికి ఒప్పుకొని ఆయనతో పాటే పాతాళ లోకంలో ఉండిపోతారు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఒంటరితనాన్ని గడుపుతుంది. అప్పుడే లక్ష్మీదేవి బ్రాహ్మణ వధువుగా వేషంలో బాలికగా వెళ్ళి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసింది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి వరం కోరాడు. ఈ కథ రాఖీ రక్షణ కోసమే కాదు, దేవుని ప్రేమ, నమ్మకంతో బంధించగలదని చూపిస్తుంది. ఇలా ఈ 3 స్టోరీలే కాకుండా ఇంకా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. ఇవండి నాకు తెలిసిన కొన్ని పురాణ గాథలు. ఎందుకు మనం రక్షాబంధన్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు ఏమైనా కథలు తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.